ఒక విచిత్రం ఏంటంటే మోడీ నిన్న నార్వే ప్రధానమంత్రితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అది ప్రెస్ బ్రీఫింగ్, ఇద్దరు ఫోటోలు పోజులు ఇస్తారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతారు. ఓ నార్వే జర్నలిస్ట్ని ముందు పెట్టారు. అమ్మాయికి అర్ధ పరిజ్ఞానం అర్థం అవుతుంది, అమ్మాయి ఓపెన్గానే చెప్తోంది. అక్కడ ప్రెస్ బ్రీఫింగే కానీ ప్రెస్ మీట్ కాదు, క్వశ్చన్లు అడగడానికి వీలు ఉండదు అని తెలుసు నాకు, కానీ నేను అడిగాను అని నవ్వుతానే చెప్తోంది. అంటే తను ఒక ప్లాన్తో ఉంది. దాంతో అమ్మాయికి నిన్నటిదాకా 12,000 మంది ఫాలోయర్లు ఉంటే ఫేస్బుక్లో ఒక్కసారిగా 25,000, 30,000, 40,000 మన ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ధ్రువరాటి దాకా చాలామంది అందులో చేరిపోయారు. వెరీ గుడ్, మంచి పబ్లిసిటీ, యాంటీ మోడీ పబ్లిసిటీ. మోడీ అది ఎలాంటి పబ్లిసిటీ ఏంటి? అమ్మాయి కొరిగేది వీళ్ళ కొరిగేది అంటే, ఇప్పుడు కొన్ని చూసా కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి పోస్టుల్లో చదువురాని సన్నాసి వాడేం చెప్తాడు, దేశం నాశనం చేసినోడు వాడేం చెప్తాడు. మరి ఏ దేశాన్ని నాశనం చేసాడు ఎవడికి నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఎంత సన్నాసులో నాకు అర్థం కాలేదు. ఆ పెట్టే పోస్టులు కనీసం కామన్ సెన్స్ అన్నా ఉండాలి కదా. దేశంలో 12వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 4వ స్థానానికి వస్తే నాశనం అయినట్ట. ఆపరేషన్ సింధూర్లోనూ సర్జికల్ స్ట్రైక్స్ 1, 2 జరిగితే నాశనం అయినట్ట. దేశ రక్షణలో ఇదివరకు పద్దాక పేలుళ్ళు జరుగుతూ ఉంటే దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తే నాశనం అయినట్ట. అట్లాగే ప్రపంచమంతా ఆయిల్ ధరలు ఎప్పుడో పెంచితే జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వస్తే నాశనం అయినట్ట. అలాగే పేదలకి డబ్బులు ఇస్తే నాశనమైనట్ట. ప్రతి నెల బియ్యం ఫ్రీగా ఉచితంగా బియ్యం ఇస్తుంటే నాశనమైనట్ట. మరి ఎలా నాశనమైందో, మరి ఉచితంగా ఇళ్ళు ఇస్తుంటే నాశనమైనట్ట. మంచినీళ్ళ ప్లాంట్లు కట్టిస్తుంటే నాశనమైనట్ట. మంచినీళ్ళు కట్టిస్తుంటే ఇంటింటికి కుళాయి ఇస్తుంటే అదే అవన్నీ వాటి కోసం ఇదివరకు వీళ్ళందరూ పోరాడిన వాళ్ళు. రైతులకు 6,000 రూపాయలు ఇస్తే నాశనమైనట్ట ఈ దేశంలో. మరి ఎందుకు నాశనం అయ్యారో, వీళ్ళు నాశనం అయితే జనాన్ని నాశనం చేస్తున్నారని తెలియదు. అది పక్కన పెడితే వాళ్ళు చేసే నెగిటివ్ పబ్లిసిటీ వల్ల అమ్మాయి పబ్లిసిటీ వచ్చింది, వీళ్ళ దురద అంతా తీరింది, వీళ్ళ మానసిక దురద తీరింది. బట్ మోడీ పెట్టిన ఒక్క వీడియో ఎంత షేక్ చేస్తుందో చూడండి. మోడీ మెలోడీకి ఓ చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చాడు. ఓన్లీ ఒక చాక్లెట్ ప్యాకెట్, మెలోడీ అనేటటువంటి బ్రాండ్ ఉన్న చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చాడు. దెబ్బకి అది విపరీతమైన వైరల్ అయిపోయింది. ఇదే సందర్భంలో ఆమె మామూలుగా ఎవ్వరితో ఉండనంత గౌరవంగా, ఎవ్వరితో ఉండనంత చనువుగా ఉంటుంది అన్నటువంటి దానికి సాక్ష్యం. ఇదిగో ఇదివరకు ఎవరికి కూడా అలా దొన్నం పెట్టేస్తుంది, దూరంగా ఉంటుంది. ఒక్క మోడీ విషయంలో మాత్రమే ఆమె అంతగా అభిమానంగా ఉంటుంది. ఇదేం అక్రమ సంబంధాలు కాదు, లేకపోతే మరొకటి కాదు. ఆయనంటే ఆ అడ్మిరేషన్, గౌరవం అన్నమాట. అభిమానం, గౌరవం. అదిగో చూడండి, ఎలాంటి నాయకులనైనా సరే ఇప్పటి ఆ టైపే ఉంటుంది. అలాంటిది మోడీ పట్టెట్లు ఉంటుంది. ఇప్పుడు మోడీ వీళ్ళందరినీ ఎంత టీచ్ చేశాడంటే సింపుల్ అనమాట. భయంకరమైనటువంటి లెక్కలు ఏమీ చేయలేదు. ఓన్లీ ఒక ఫోటోలు తను సోషల్ మీడియాలో పెడితే, ఇప్పుడు నిన్న చేసిన ఈ 2 రోజుల హడావిడంతా ఒక్క దెబ్బకి బస్టాండ్ అయిపోయింది. ఇదిగో ఈ ఫోటోలు, మోడీ రిలీజ్ చేసినటువంటి ఫోటోలు. ఇదిగో వీళ్ళిద్దరూ అక్కడ పురావస్తు భవనాల్ని మోడీకి చూపించింది ఆవిడ. మోడీ అక్కడ ఏయో విషయాలు అడిగాడు. జస్ట్ ఇద్దరిది ఈ ఫోటోలు సోషల్ మీడియాని కుదిపి పాడేస్తున్నాయి. నిన్న అమ్మాయి ఆడిన డ్రామాకి మోడీ భయంకరమైన చేయాల. మోడీ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు ఆడే నాటకాలు, వీళ్ళకి మళ్ళీ సొల్లి కబుర్లు చెప్పి మాటలకి మాటలు పెట్టి డ్రామాలు ఆడడం. మాల్దీవులో ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఏం చేశాడు, సింపుల్గా వెళ్ళి లక్షద్వీపులను కూర్చున్నాడు కుర్చీ వేసుకుని. దెబ్బకి వాళ్ళ రియల్ ఎస్టేట్గా ఏది టూరిజం సర్వనాశనమైంది. ఒక్క దెబ్బకి మన అండమాన్ నికోబారు, మన టూరిజం ఎట్లా లేచింది. చేతలతో చేసి చూపెడతాడు. ఇవాళ నిన్న నుంచి జరిపిన ఆ ప్రచారం మొత్తం ఒక్క దెబ్బకి తుస్సుమని లేదా. మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది.